హలో ఎవ్రీవన్, ఈరోజు మరొక గ్రామర్ ఐటమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని యొక్క డెఫినేషన్ తోటి మొదలు పెడదాం. ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే కొద్దిసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేయబడిన పనులను తెలియజేయడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. కొద్దిసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ మొదలుపెట్టి అయిపోయినటువంటి పనిని చెప్పడానికి, పని మొదలుపెట్టాం అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది అని చెప్పడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్, హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మొదట సబ్జెక్ట్ అనుసరించి హ్యావ్ కానీ హ్యాస్ కానీ. హ్యాస్ ఎప్పుడు వస్తుంది? హ్యావ్ అనేది ఐ కానీ యూ కానీ వి కానీ దే కానీ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. అంటే ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్. హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది. ప్లస్ V3. అన్ని పర్ఫెక్ట్ టెన్స్లలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని కాదు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా ఎనీ పర్ఫెక్ట్ టెన్స్ V3 అనే వర్బ్ వస్తుంది. వర్బ్ యొక్క మూడో రూపం వస్తుంది. ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఆబ్జెక్ట్. దీని యొక్క ఉదాహరణ ఒకసారి చూద్దాం. హీ హ్యాస్ రిటర్న్ ఎ లెటర్. హీ అనేది సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్. హీ అనేది సబ్జెక్ట్, హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్. రిటర్న్ V3 రిటర్న్, రైట్, రోట్, రిటర్న్, ఆబ్జెక్ట్ ఎ లెటర్. హీ హ్యాస్ రిటర్న్ ఎ లెటర్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉండేటువంటి స్ట్రక్చర్. ఒకసారి హ్యావ్ తోటి కూడా చూద్దాం. ఐ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ రీసెంట్లీ. ఐ వచ్చింది కాబట్టి హ్యావ్. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్స్లో ఉండేటువంటి కీవర్డ్స్, జనరల్గా ఇందులో వాడేటువంటి కీవర్డ్స్ ఏంటి? జస్ట్ నౌ, రీసెంట్లీ, ఎట్, టిల్ నౌ, ఆల్రెడీ, అప్ టు నౌ, టిల్ టుడే, దిస్ వీక్, ఎట్ లాస్ట్ అనేటువంటివి కీవర్డ్స్. ఈ వర్డ్స్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే వాడాలి, వేరే దాంట్లో వాడడానికి ఉండదు. వీటిని చూసి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని కూడా గుర్తుపట్టవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో హ్యావ్, హ్యాస్ అనేటువంటి రెండు హెల్పింగ్ వర్బ్స్ కలవు. ఐ వి యూ దే అనేటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ను, అలాగే హీ షీట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఇది బేసిక్ రూల్. ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూసాం కదా. దీంట్లో పాజిటివ్ స్టేట్మెంట్లో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, నెగిటివ్ స్టేట్మెంట్లో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం మరొకసారి. పాజిటివ్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఉదాహరణ, ఐ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే ఆయన్ని అడిగాను అని. ఇప్పుడే, జస్ట్ నౌ. దే హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ రీసెంట్లీ. అంటే ఈ మధ్య కాలంలోనే అయిపోయింది, ఎప్పుడో మొదలుపెట్టి ఈ మధ్యనే అయిపోయింది అన్న సందర్భంలో కూడా వాడతారు. ఇక నెగిటివ్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్ హ్యావ్, హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సేమ్ పాజిటివ్ సెంటెన్సే కానీ నాట్ అనేటువంటి నెగిటివ్ ఫామ్ రావడంతో ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. చూడండి, ఇంతకుముందు అన్నట్టు తర్వాత ఐ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్. సబ్జెక్ట్ అనేది ఐకి హ్యావ్, నాట్ V3, ప్రిపేర్కి ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్. ఐ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే. అలాగే దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ డిగ్రీ. దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ డిగ్రీ. సేమ్ ఈ స్ట్రక్చర్ అనుసరించే ఉంటుంది. ఇక ఇప్పుడు ద యూజెస్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్, ఎప్పుడెప్పుడు వాడుతారు అనేటువంటిది. యూసేజ్ 1, వి యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టు డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్ దట్ ఆర్ రిలవెంట్ ప్రజెంట్ టైం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది దీన్ని ఎప్పుడు వాడతాం? కంప్లీటెడ్ యాక్షన్స్, ప్రజెంట్ టైంకి అనువర్తనమైనటువంటి, ప్రజెంట్ టైంకి అనుసరించేటువంటి అయిపోయినటువంటి దాన్ని వాడతారు. ఐ హ్యావ్ గాట్ రెడీ.
అంటే చూడండి, నేను తయారయ్యి ఉన్నాను అంటే ఇప్పుడు కూడా తయారయ్యి ఉన్నాను, నేను రెడీ కావడం అయిపోయింది అంటే నేను ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను అంటే కంప్లీటెడ్ యాక్షన్ని ప్రజెంట్ టైంకి కూడా మనం రిలవెంట్గా ఉండేటట్టు వాడుకుంటున్నాము అని. షీ హ్యాస్ కుక్డ్ ఫర్ యూ ఆల్సో, ఆమె నీ కోసం కూడా వండింది అని. యూసేజ్ 2. ఇక వి యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ జస్ట్ ఆర్ జస్ట్ నౌ టు డినోట్ యాక్షన్స్ విచ్ వర్ కంప్లీటెడ్ ఏ షార్ట్ టైమ్ ఎగో. జస్ట్ కంప్లీట్ అయినటువంటి యాక్షన్, ఇప్పుడే అయిపోయింది అనేటువంటి సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతారు. వీ హ్యావ్ క్లోజ్డ్ ద షాప్ జస్ట్ నౌ, మేము షాప్ని ఇప్పుడే మూసాం, జస్ట్ నౌ ఇప్పుడే. వీ హ్యావ్ జస్ట్ క్లోజ్డ్ ద షాప్, ఇట్లా కూడా చెప్పవచ్చు. ఈ హ్యాస్ డ్రంక్ టీ జస్ట్ నౌ ఆర్ ఈ హ్యాస్ జస్ట్ డ్రంక్ అని ఇప్పుడే అయిపోయినటువంటి పనిని చెప్పడానికి ఈ రూపంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడవచ్చు. అంటే గతంలో అయిపోయిన పని ప్రస్తుత అంశానికి తగ్గట్టుగా వాడవచ్చు, లేదా ఇప్పుడే అయిపోయినటువంటి పనిని చెప్పడానికి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడవచ్చు. ఇంకా చూడండి మూడోది, we also use present perfect tense to denote actions which began at some time in the past and continued up to the present time. గతంలో మొదలైనటువంటి పని ప్రజెంట్ టైంలో కూడా కంటిన్యూ అవుతున్న సందర్భంలో దీన్ని వాడతారు. గతంలో మొదలైంది ఇప్పుడు కూడా నడుస్తుంది అనే దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతారు. Here we usually use an adverbial of duration such as up to now, so far, till now, for 5 years and since 1990. దీంట్లో for, since అనేది టైం, పాయింట్ ఆఫ్ టైం, for 5 పీరియడ్ ఆఫ్ టైం, so far, till now ఇటువంటి పదాలని వాడతారు. I have done homework so far. They have worked here for 10 years అనేటువంటిది మనం దీని థర్డ్ యూసేజ్గా చూడవచ్చు. యూసేజ్ 4. We also use the present perfect tense to denote actions which took place at some indefinite time in a period leading up to the present moment. ఒక నిర్దిష్ట సమయాన్ని తెలపకుండా ఇంతకు ముందే జరిగిపోయిన పనులను తెలియజేయటానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారు. We have already seen the movie. మేము ఆల్రెడీ సినిమా చూసేసాం. She has never talked to me. ఆమె ఎప్పుడు నాతో మాట్లాడదు అనేది ఇది ఫోర్త్ యూసేజ్గా, అంటే ఫలానా టైము అని చెప్పకుండా ఆల్రెడీ జరిగిపోయిన పని చెప్పడానికి. మనం కరెక్ట్గా టైము అనేది ఇండెఫినెట్ టైం అనేది కరెక్ట్గా చెప్పం, ఎప్పుడు జరిగింది అని చెప్పకుండా జరిగిపోయిన పనులను చెప్పడానికి ఇది వాడతారు. యూ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ ఇన్ సెవరల్ టైమ్స్, ఇప్పటికీ నాకు చాలాసార్లు చెప్పావు. ఉదాహరణకు లేకపోతే 30 స్టూడెంట్స్ హ్యావ్ జాయిన్డ్ దిస్ బ్యాచ్ బై నౌ, ఇప్పటికే ఈ బ్యాచ్లో మొత్తం 30 మంది చేరారు అని చెప్పడానికి కూడా దీన్ని వాడవచ్చు. ఐ హ్యావ్ బీన్ టు అమెరికా ట్వైస్, ఇప్పటివరకు నేను అమెరికా 2 సార్లు వెళ్ళొచ్చాను తెలుసా అని చెప్పడానికి కూడా దీన్ని వాడతారు. ఇక ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ని ఉదాహరణలుగా తీసుకొని ఈ సబ్జెక్టులను మారుస్తూ చెప్దాం. ఈ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ మీకు తెలుసు కదా, సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెగిటివ్ది సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, జస్ట్ నాట్ ఒకటి తేడా ఉంటుంది. ఐతోటి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, I have not completed my homework. We have watched the movie recently. Subject we have, V3 watched అనేది ఎక్స్ట్రా వర్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్. We have watched the movie recently. ఇది పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ సెంటెన్స్ ఏముంటుంది, హ్యావ్ తర్వాత నాట్ వస్తుంది. జస్ట్ చూడండి ఒకసారి. We have not watched the movie recently. You have taken the coffee just now. You have not taken the coffee just now. They have played cricket just now. Negative, they have not played cricket just now. He వచ్చినప్పుడు కంపల్సరీ హెల్పింగ్ వర్బ్
హ్యాజ్గా వస్తుంది, షీ వచ్చిన హ్యాజ్ వస్తుంది. ఈ హ్యాజ్ రిటర్న్ ఎ లెటర్ జస్ట్ నౌ, అతను ఉత్తరం ఇప్పుడే రాశాడు. ఈ హ్యాజ్ నాట్ రిటర్న్ ఎ లెటర్ జస్ట్ నౌ, ఆయన ఇప్పుడే ఉత్తరం రాయలేదు అని. ఇక షీ తోటి, షీ హ్యాజ్ రిటర్న్ ఎ లెటర్ జస్ట్ నౌ, సేమ్. షీ హ్యాజ్ నాట్ రిటర్న్ ఎ లెటర్ జస్ట్ నౌ. ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నా. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.